జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు. గెట్ రెడీ. చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులన్నీ పడ్డారు కదా, మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి. జాక్పాట్ ఇయర్గా మీరు అనుకోవచ్చు. కుజుడు ఈ నెల బలహీన స్థితిలో ఉంటాడు. మొదటి ఇంట్లో బలమైన కుజుడు, మొదటి అర్ధభాగంలో 5వ ఇంటిపైన బృహస్పతి మంచిది, లాభగ్రహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఆర్థిక సమస్యలకు సంబంధించిన కొన్నిసార్లు అన్నిటినీ తొలగించి అదృష్టంలోకి తీసుకెళ్తాడు. అన్నింటా విజయం పొందుతారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కర్కాటక రాశి వారికి, మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి, విజయమంతా మీ ఇంట్లో ఉంటుంది. ఆ ఒక్కటే మీకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఎదుటివారు ఎంతటి వారనే తూలనాడతారు. మీరు వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారు, సారీ కూడా చెప్పరు మీరు. అదే మీకున్న గొప్పతనం. కాబట్టి కొంచెం ఈ నోరు అదుపులో పెట్టుకుంటే అదృష్టలక్ష్మి మీ ఇంటి ముందర ఉంటుంది. మీరు అన్నింటి విజయం పొందుతారు. కొత్త కార్యక్రమాలకి సానుకూలంగా ఉంటాయి. మీ ప్రయత్నాలు అన్నీ ఏది ప్రయత్నం చేయండి, వ్యాపారం, ఉద్యోగం, విదేశీయానం, ఏమేమి చేయాలనుకుంటున్నారు, గృహ నిర్మాణం, అన్నిటికీ శుభం. సుదూర ప్రాంతాలు, విదేశాలకి ఉద్యోగం వెళ్ళాలనుకున్నారా, రెడీ. సుదూర ప్రాంతాల్లో ఉన్నారా, మీకు పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ లాంటిదా, అది అవుతుంది. మీరు పదోన్నతి పొందుతారు, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు, గొప్ప స్థితిలో ఉంటారు. సివిల్స్ రాసే వాళ్ళకి ఇది ఒక మంచిదండి. విద్యార్థులకి మంచి అవకాశాల్లో ఉంటాయి. సంపాదన కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. వ్యాపారంలో పాత నిలవ ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్ముడుపోతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, మల్టిపుల్ ప్లేస్లో మీ స్టోర్స్ ఓపెన్ చేయడం, విదేశీయ చేయడం, ఇండస్ట్రీస్ వారికి చాలా బాగుండడము, ఇండస్ట్రీ టూర్ చేయడము చాలా గొప్పగా జరుగుతుందండి. మీకు ఈ నెలలో మొదటి భాగంలో పై అధికారులు, ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న మాట పట్టింపు ఉన్నా కూడా మళ్ళీ అది గౌరవింపబడతారు. ఉద్యోగం చేసే వారికి, స్త్రీ పురుషులు ఎవరికైనా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత రుణాలని తీర్చుకుంటారండి మీరు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది శుభం. పార్ట్నర్షిప్గా ఉన్న వాళ్ళకి మధ్యలో తొలగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోకల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, బ్యాంక్ రుణాలు కానీ ఈ నెల రాబోతున్నాయి. కోర్టు కేసులు ఉపశమనం దొరుకుతుంది, లేదా విజయం కూడా సాధిస్తారు.